సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద న్యూ చాప్టర్. సో ఈ చాప్టర్లో మనం హెచ్డిఆర్ఐ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో హెచ్డిఆర్ఐ అంటే ఏం లేదు, హై డైనమిక్ రేంజ్ ఇమేజెస్ అంటారు వీటిని. సో అంటే వీటికి డెఫినేషన్ ఫుల్ ఫామ్ చెప్పాలి అంటే హై డైనమిక్ రేంజ్ ఇమేజెస్ అంటారు. వీటికి నార్మల్ ఇమేజెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ ఇమేజెస్ అనేటివి మనకి నార్మల్ ఒక ప్లెయిన్ సర్ఫేస్ లాగా ఒక సైడ్ నుంచి మాత్రమే చూడగలుగుతాం. బట్ ఈ హెచ్డిఆర్ఐస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం 360 డిగ్రీస్లో చూడొచ్చు అనమాట. అంటే ఇమేజెస్ అనేటివి మన 3D వరల్డ్లో 360 డిగ్రీస్లో ఎటు సైడ్ నుంచి చూసినా సరే మనకు ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇది నేను మీకు చెప్పడం కన్నా చేసి చూపిస్తేనే ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో మీకు హెచ్డిఆర్ఐస్ అంటే ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, అండ్ మనం సీన్లో వాటిని ఎందుకు యూస్ చేయాలి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం హెచ్డిఆర్ఐస్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయో చెప్తాను చూడండి. సో మీరు సింపుల్గా ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేను దీని అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెర్చ్ బాక్స్లో హెచ్డిఆర్ఐ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ వెబ్సైట్ ఒకటి వస్తుంది, పాలీహెవెన్ అని. సో ఇది బెస్ట్ వెబ్సైట్ అనమాట హెచ్డిఆర్ఎస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇందులో మీకు హండ్రెడ్స్ ఆఫ్ హెచ్డిఆర్ఎస్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. అండ్ ఈ హెచ్డిఆర్ఎస్లో చాలా రకాలు ఉంటాయి. ఓన్లీ స్కై ఉండాలా, లేదా అవుట్డోరా, సన్ రైజ్, సన్సెట్, నైట్ స్కైస్, నేచర్, అర్బన్ ఏరియాస్, ఇలా చాలా ఉంటాయి. సో మేబీ మనం ఈ కేసులో అవుట్డోర్ని అయితే యూస్ చేద్దాం. సో అవుట్డోర్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు చాలా హెచ్డిఆర్ఎస్ అయితే ఉంటాయి. సో మీకు ఏది నచ్చితే ఆ హెచ్డిఆర్ఐని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది ఏదో ప్రిటోరియా గార్డెన్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ హెచ్డిఆర్ఐ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడడానికి ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇది 2D ఇమేజ్ అయితే కాదు, కంప్లీట్ 360 డిగ్రీస్లో ఉన్న 3D ఇమేజెస్ అంటారు వీటిని. ఓకే, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. నేనైతే 4K సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఫైల్ ఫార్మాట్ వచ్చేసి EXR అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 96 MB అనమాట. సో మీరు రెజల్యూషన్ తగ్గిస్తే ఫైల్ సైజ్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో వన్స్ మీరు హెచ్డిఆర్ఐ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం బ్లెండర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలంటే, మీరు బ్లెండర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, వరల్డ్ ప్రాపర్టీస్ అని. సో ఈ వరల్డ్ ప్రాపర్టీస్లోకి వచ్చామనుకోండి, ఇక్కడ మనం హెచ్డిఆర్ఐని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ హెచ్డిఆర్ఐ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు 3D వ్యూ పోర్ట్లో మనకి మెజారిటీ ఆఫ్ ది వ్యూ పోర్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. అంటే దానికి లైటింగ్ ఏమి ఉండదు అనమాట. సో బట్ ఈ హెచ్డిఆర్ఐ యూజ్ చేయడం వల్ల మన ఎంటైర్ 3D వ్యూ పోర్ట్ మొత్తంకి కూడా లైటింగ్ వస్తుంది. అంటే మనం ఏదైనా ఓపెన్ వరల్డ్ సీన్ ఏదైనా క్రియేట్ చేసామనుకోండి, ఎంటైర్ సీన్కి అట్ ఏ టైం ఒక సింగిల్ ఇమేజ్ని యూజ్ చేసి మనం లైటింగ్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఆ లైటింగ్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మనకి డే టైం హెచ్డిఆర్ఎస్ని యూస్ చేసాం అనుకోండి, డే టైం లైటింగ్ వస్తుంది. నైట్ టైం హెచ్డిఆర్ఎస్ని యూస్ చేస్తే నైట్ టైం లైటింగ్ వస్తుంది. అండ్ అందులో మీకు సూర్యుడు ఉంటాడు, స్టార్స్ ఉంటాయి, అన్ని క్లౌడ్స్ కానీ అన్నీ ఉంటాయి అనమాట. సో ఈ హెచ్డిఆర్ఐస్ వల్ల మనకి సీన్కి లైటింగ్ వస్తుంది. అండ్ ఆ లైటింగ్ అనేది చాలా రియలిస్టిక్గా, చాలా క్లీన్గా, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఉండే స్కై కానీ అవన్నీ కూడా క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు హెచ్డిఆర్ఐని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మీకు సింపుల్గా కలర్ అని చెప్పి కనిపిస్తుందా, కలర్ పక్కన ఒక ఎల్లో డాట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఎల్లో డాట్ పైన క్లిక్ చేసాం అనుకోండి, మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్గా ఒక ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ని యూస్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇన్పుట్, టెక్స్చర్, కలర్ కన్వర్టర్ అని. మనం ఏం చేస్తున్నాం అంటే, ఎన్విరాన్మెంట్కి మనం లైటింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఎన్విరాన్మెంట్కి మనం ఒక టెక్స్చర్ ఇవ్వబోతున్నాం. సో ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫైల్ అడుగుతుంది అనమాట. అంటే న్యూ ఫైలా లేదా ఓపెన్ ఫైలా అని. అంటే ఓపెన్ ఫైల్ అంటే ఏం లేదు, మీరు ఆల్రెడీ ఏదైనా ఫైల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ ఓపెన్ ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుందా. సో ఇందాక మనం హెచ్డిఆర్ఐని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో ఆ హెచ్డిఆర్ఐని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఓపెన్ మీద క్లిక్ చేసి ఇందాక ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నానో సో అక్కడికి వెళ్తున్నా. సో ఇందాక నేను డౌన్లోడ్ చేసుకుంది సో ఇదనమాట, ప్రిటోరియా గార్డెన్స్. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నా. సో మీ హెచ్డిఆర్ఐ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. బట్ మీకు ఇక్కడ కనపడదు. మీకు సాలిడ్ వ్యూ మోడ్లో అయినా లేదా మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళినా సరే మీకు హెచ్డిఆర్ఐస్ కనపడవు. అవి ఓన్లీ మీకు రెండర్డ్ వ్యూలోనే కనిపిస్తాయి. సో ఇక్కడ నేను లాస్ట్లో ఉంటుంది చూసారు, సో రెండర్డ్ వ్యూ. సో దాంట్లోకి వెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు కావాల్సిన 3D వ్యూ పోర్ట్లో హెచ్డిఆర్ఐ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇవి 360 డిగ్రీస్లో ఎలా అయినా చూడొచ్చు ఇమేజెస్ అని. సో ఇక్కడ నేను రొటేట్ చేస్తున్నాను కదా, సో ఈ యాంగిల్లో చూస్తే నాకు ఇలా కనిపిస్తుంది. అదే నేను రొటేట్ చేస్తాను అనుకోండి నా 3D వ్యూ పోర్ట్ని, ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా అనేది 360 డిగ్రీస్లో మీకు స్కై ఉంటుంది, చెట్లు ఉంటాయి, కింద గ్రౌండ్ సర్ఫేస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ మీ సీన్కి కావాల్సిన లైటింగ్ కూడా వస్తుంది అనమాట. ఈ హెచ్డిఆర్ఐస్ని ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో స్కైని చూపించడానికి, లేదంటే లైటింగ్, ఈ రెండు పర్పస్కి ఎక్కువగా యూస్ చేస్తారు. ఈ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మనం హెచ్డిఆర్ఐలో ఉన్న ట్రీస్ని అయితే చూపించాం, మనం మాన్యువల్గా ట్రీస్ని ప్లేస్ చేసుకుంటాం మన సీన్లో. సో ఇది జస్ట్ మనకి మేజర్గా లైటింగ్కి లేదా బ్యాక్గ్రౌండ్లో స్కైని చూపించడానికి ఇలాంటి వాటికి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఇక్కడ కావాలంటే కొన్ని చేంజెస్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గానే ఉంటాయి. వాటిని మీరు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు అర్థమైంది కదా హెచ్డిఆర్ఐస్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది. సో ఇప్పుడు నేను ఒక పని చేద్దాం, దీన్ని ఈ సీన్ని రెండర్ చేసి చూద్దాం. ఓకే, నేను కీబోర్డ్లో నెంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే మనం చూడొచ్చు మన కెమెరాలో ఏం కనిపిస్తుంది అనేది. ఇక్కడ నేను ఒక పని చేస్తాను, నేను ఇందాక ఇక్కడ మన కెమెరా వ్యూలో చూస్తే మనకి గ్రౌండ్ సర్ఫేస్ ఒకటే ఉంది, స్కై కానీ ట్రీస్ కానీ ఏం లేవు.
సో నేనేం చేస్తానంటే దీన్ని ఈ విధంగా ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని మేబీ దీన్ని కాస్త ఈ విధంగా కొంచెం పైకి ఇలా మూవ్ చేసి సో ఈ విధమైన వ్యూ పెట్టుకొని Ctrl+Alt+0 ప్రెస్ చేస్తున్నాను. సో దట్ నా కెమెరా అనేది నా వ్యూకి స్నాప్ అయిపోతుంది. అండ్ కాస్త ఈ విధంగా పైకి అయితే మూవ్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనం HDRIని మూవ్ చేయట్లేదు. ఓకే, మన వ్యూ పోర్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే మూవ్ చేస్తున్నాం, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు మూవ్ చేశాను కదా. సో నా కెమెరా వ్యూలో ఇప్పుడు కొంచెం ఇక్కడ స్కై కనిపిస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్స్లో ట్రీస్ అవి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం ఏం చేద్దామంటే Shift A ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక ప్లేన్ అయితే తీసుకొని వద్దాం. అండ్ ఆ ప్లేన్ని మనం ఈ విధంగా అయితే స్కేల్ చేద్దాం. ఓకే, మేబీ సంథింగ్ లైక్ దిస్. సో ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాం. సో మేబీ మనం క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కలర్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో సింపుల్గా మెటీరియల్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనం బేస్ కలర్లోకి వెళ్ళి మేబీ అరౌండ్ ఒక గ్రీన్ లేదా బ్లూ కలర్ ఇద్దాం. అండ్ గ్రౌండ్కి నేను ఏం చేస్తానంటే ఇంకొక మెటీరియల్ క్రియేట్ చేసి దాంట్లో బేస్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇస్తున్నా. సో ఇక్కడ మనం చూడొచ్చు సింపుల్గా ఒక క్యూబ్ ఉంది అండ్ ఒక కింద బేస్ అనేది ఒక గ్రీన్ కలర్ మ్యాట్ లాగా ఉందన్నమాట. అండ్ ఈ లైట్ ఇక్కడ ఏదైతే మనకి డిఫాల్ట్ లైట్ ఉంటుందో అది అసలు అవసరమే లేదు, ఎందుకంటే మన ఎంటైర్ సీన్కి కావాల్సిన లైటింగ్ అనేది HDRI ద్వారా వచ్చేసింది. సో ఈ లైట్ని మనం డిలీట్ చేసేయచ్చు అనమాట, దీంతో ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకే, సో మీకు కలర్స్ నచ్చితే కలర్స్ ఇవ్వండి, లేదా మీరు ఏదైనా మెటీరియల్స్ ఇవ్వాలనుకుంటే మనం బ్లెండర్ కిట్ యాడ్ గురించి కూడా నేను మీకు చెప్పాను. సో మేబీ మనం దీనికి గ్రౌండ్ మెటీరియల్ ఇద్దాం. సో ఇక్కడ మెటీరియల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను గ్రౌండ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. ఓకే, సారీ, ఇక్కడ నేను మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సెర్చ్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీకు రావన్నమాట. ఇక్కడ నేను మధ్యలో 7 అని చెప్పి నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడండి. ఇక్కడ గ్రౌండ్కి సంబంధించిన చాలా మెటీరియల్స్ అయితే వస్తాయి. మేబీ నేను దీన్ని యూస్ చేద్దాం లేదా దీన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని డ్రాగ్ చేసి దీనికైతే అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం గ్రౌండ్ మెటీరియల్ని కింద ప్లేన్కి అయితే ఇచ్చాం. అండ్ క్యూబ్ని నేను యాజ్ ఆఫ్ నో మెటీరియల్ చేంజ్ చేయాలనుకోవట్లేదు, బట్ ఓకే ఇక్కడ ఐసీ గ్రౌండ్ అని చేస్తారా. సో దీన్ని అయితే ఇద్దాం క్యూబ్కి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సీన్ అనేది. సో దాన్ని కూడా అది ఒక 5 MB ఉంది, అది కూడా డౌన్లోడ్ అయిపోయింది అంటే అది వచ్చేసింది. బట్ కాకపోతే ఇక్కడ మీకు రిపిటేషన్ ఉందన్నమాట, అంటే ప్యాటర్న్ అనేది సేమ్ రిపీట్ అవుతూ ఉంది. వీటిని ఎలా మాడిఫై చేసుకోవాలి, ఎలా సరి చేయాలి, ఈ రిపిటేషన్ని మనం ఎలా ఆపాలి, వీటి గురించి మనం మెటీరియల్స్ గురించి నేను మీకు నేర్పించినప్పుడు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు రైట్ నో దాని గురించి అయితే ఆలోచించొద్దు. సో నేను కెమెరా వ్యూలోకి వెళ్తే నాకు చూడడానికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా రెండర్లోకి వెళ్ళి రెండర్ ఇమేజ్ క్లిక్ చేస్తే చాలు. సో నా ఇమేజ్ అనేది రెండర్ అయిపోతుంది. సో చూడొచ్చు మనం ఎంటైర్ సీన్కి కావాల్సిన లైటింగ్ అనేది వచ్చింది. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు గమనిస్తే షాడోస్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఓకే, మీరు మీ ప్లేన్ పైన మీ క్యూబ్కి సంబంధించిన షాడో కూడా ఫామ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం HDRIని యూస్ చేసి మన సీన్కి కావాల్సిన లైటింగ్ని అండ్ ఆ తర్వాత సీన్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా 3 HDRIs అంటే ఏంటి. సో మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం అండ్ ఆ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా HDRIస్ని యూస్ చేద్దాం. సో దట్ అప్పుడు మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అంతే గైస్, ఈ చాప్టర్ని క్లోజ్ చేస్తున్నా. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం.